హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే మరమరాలతో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఏం లేదు, దీనికి 1/2 kg మరమరాలు తీసుకోవాలి. ఇవి ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు పొడి పొడిగా అయితే కనుక ఫ్రై చేయక్కర్లేదు, లేదంటే ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే 1/2 kg బెల్లం తీసుకోవాలి. బెల్లం మొత్తాన్ని తురుముకొని ఈ విధంగా గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని మనం ఏదైతే పాకం పట్టాలనుకుంటామో ఆ కళాయిలోకి వంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే కనుక రిమూవ్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బెల్లాన్ని మనం పాకం పట్టుకోవాలి. సో ఈ బెల్లాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మ్యాక్సిమం పాకం రెడీ అయిపోయినట్లుగా అనిపిస్తుంది, కలర్ చేంజ్ అయింది. సో మనం కొంచెం వాటర్ తీసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా బెల్లం వేస్తే కనుక మనకి ముద్దగా అయితే కనుక పాకం రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, ముద్దగా అయిపోతుంది. అయితే పాకం రెడీ అయిపోయినట్లే. ముందుగా మనం ఏవైతే మరమరాలు తీసుకున్నామో వాటిని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg బెల్లానికి కరెక్ట్గా 1/2 kg మరమరాలు నాకైతే సరిపోయాయి. సో మనం ఒక్కొక్కసారి పాకాన్ని బట్టి బెల్లం బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మరమరాలు ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు. సో మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా పడితే లేదు చూసుకొని కలుపుకోవాలి, లేదంటే మనకి ఉండ చేసేటప్పుడు రాదనమాట. నాకైతే ఇంకొంచెం పడతాయి, అంటే నేను తీసుకున్న మరమరాలు ఎగ్జాక్ట్గా సరిపోయాయి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని మనం చేతులకి నెయ్యి కానీ నీళ్ళు కానీ తడి చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లా తీసుకొని జాగ్రత్తగా, చాలా వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే ఉండల్లా చేసుకోవాలి, లేదంటే కనుక పిండి ఆరిపోయి విడిపోతాయి, గట్టిగా అయిపోతుంది, ఉండలు చుట్టడానికి రావు. సో మనం చేతులకి నెయ్యి కానీ నీళ్లు కానీ అంటించుకున్నప్పుడు కొంచెం వేడి తక్కువగా అనిపిస్తుంది. సో ఆ టైంలో మనం జాగ్రత్తగా ఈ విధంగా 2 చేతులతో గట్టిగా చేసేసుకోవాలన్నమాట. ఉండలాగా గట్టిగా చుట్టుకోకపోతే ఆరిపోయిన తర్వాత విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మరమరాలు మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మరమరాల లడ్డు రెడీ. అలాగే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నచ్చిందనే అనుకుంటున్నానండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ సిరీస్ స్పార్క్. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.